ప్రస్తుతం మనం చూసినట్టయితే కరోనాకి పుట్టినిల్లు అయినటువంటి చైనాలో కొత్త వైరస్ అంటే హెచ్ఎంపీవీ అనే కొత్త వైరస్ ఒకటి హల్చల్ చేస్తుంది. ఇది చైనా నుంచి ప్రస్తుతం జపాన్కి కూడా సోకింది. అయితే చైనా వాళ్ళు మాత్రం ఇదంత ప్రమాదకరం కాదు అని చెప్పి అంటున్నారు. కానీ ప్రపంచ దేశాలు మాత్రం చైనా మాటని అసలు ఎవరూ నమ్మట్లేదు. ఎందుకంటే ఇంతకుముందు కూడా కరోనా వచ్చిన టైంలో, అది కూడా డిసెంబర్లోనే స్టార్ట్ అయింది కరోనా. అది వచ్చి కొన్ని వేల మందిని బలి తీసుకునే వరకు కూడా చైనా వాళ్ళు అసలుకి ఈ విషయాన్ని బయట పెట్టలేదు. వాళ్ళ కంట్రీకి ఎక్కడ బ్యాడ్ నేమ్ వస్తుందో అని చెప్పి వాళ్ళు కప్పిపెట్టి ఉంచారు. అయితే ఒక 3-4 నెలల్లోనే ఈ దేశం ప్రపంచం మొత్తానికి వ్యాపించి కొన్ని లక్షల మంది చావు కారణమే. అప్పట్లో WHO కూడా కరోనా స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఇదంత ప్రమాదకరం కాదు అని వాళ్ళు అన్నారు. ఎందుకంటే ప్రజల్లో ఎక్కడ భయపడతారో అని చెప్పి అలా అన్నారు. అయితే ప్రస్తుతం చూసినట్లయితే ఇదే విషయం హెచ్ఎంపీవీ వైరస్ విషయంలో కూడా ఇలాగే జరుగుతుందా ఏమో అని మనమైతే ఆలోచించాలి. ఎందుకంటే కరోనా వైరస్ ఎంత ప్రమాదకరమైందో హెచ్ఎంపీవీ వైరస్ కూడా అంతే ప్రమాదమని నిపుణులు అయితే చెప్తున్నారు. సేమ్ అవే లక్షణాలు ఈ హెచ్ఎంపీవీ వైరస్లో కూడా ఉన్నాయి.